సోషల్ మీడియాలో యేసుప్రభు దేవుడు కాడని, యేసుప్రభు కేవలం ఒక కుమారుడు మాత్రమేనని, దేవుని కుమారుడు మాత్రమే అని, అదే విధిగా మరి యేసుప్రభు ఏమండి ఇంకా ఏ దేవుడి కన్నా చాలా తక్కువ వాడని ఆయన గూర్చి చాలా రకాలైన మాటలు మాట్లాడుతున్న సందర్భాలు ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది మాట్లాడుతున్నారు అండి. యేసుక్రీస్తు ఇంతకీ దేవుడా కాడా అనేది చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. యేసుప్రభు దేవుడా కాదా అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ అది అర్థం చేసుకోలేక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చాలా గజిబిజి అయిపోతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవడం కాకుండా అనేక మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అనేక మంది మరి తలకిందలైపోయిన పరిస్థితి తీసుకొస్తున్నారు. దేవుడు నమ్మిన వాడు కూడా ఎంతగా యేసుప్రభు దేవుడు కాడట, మరి యేసుప్రభు నిత్యుడు కాడట, యేసుక్రీస్తుకి నిత్యత్వం లేదట, ఆయన యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడట, యేసుక్రీస్తు మధ్యలో వచ్చాడట, యేసుక్రీస్తు సృష్టించబడ్డాడట, సృష్టికర్త కాదట అని చాలామంది అల్ప విశ్వాసులు వాళ్ళు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందండి. యేసుప్రభు నిత్యుడని బైబిల్ చెప్తుంది, ఆది అంతము లేని వాడై ఉన్నాడని చెప్తుంది. యేసుక్రీస్తు తండ్రితో నిత్యం ఉండేవాడుగా, వాక్యమై ఉన్నవాడుగా, వాక్యము దేవుడై ఉన్నవాడుగా, దేవుని వాక్యం నిత్యత్వం గురించి చెప్తుంది యేసుక్రీస్తుని గురించి. కానీ ఇంకా కొంతమంది చెప్పే విషయాలు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, చదువుకోకముందు కాకరకాయ అన్నాడట చక్కగా. ఇదేంట్రా బాబు ఈ కాయ అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడట, చదువుకున్న తర్వాత అడిగితే కేకరకాయ అన్నాడట. అంటే అలా తయారయ్యారు. రోజులు గడిచే కొద్ది ముదురులు అయిపోయి ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు అసలు దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు, యేసుక్రీస్తు చాలా తక్కువవాడు, మరి యేసుక్రీస్తు ఒక బిచ్చగాడని చెప్తున్నారు ఇప్పుడు. మరి అది చెప్పేది ఎవరో కాదు, BOUI వాళ్ళే చాలామంది చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రసన్న బాబు అండ్ యేసుప్రభు బిచ్చగాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రిని అడిగాడు కదా, యాచించాను నన్ను మరణము నుంచి తప్పించుమని. తను మరణం నుంచి తప్పించే వారికి ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాసనలను సమర్పించానని రాయబడింది కదా. ఎక్కడ? ఎబ్రీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు కదా. ఆ మాట తీసుకుని చదవండి. శరీరధారి అన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచన అంటే అడుక్కున్నాడు, తండ్రిని అడుక్కున్నాడు. బిచ్చగాడు యేసుప్రభు తండ్రిని అడుక్కునేవాడు అనే టైప్కి మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుని వాళ్ళు బిచ్చగాడిని చేసేసారు మొత్తం మీద. యాచించడం అంటే అడగడం తండ్రిని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే కుమారుడు పాత్ర ధరించాడు కాబట్టి. శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు తక్కువవాడు. ఎప్పుడు తక్కువవాడు? శరీరధారిగా భూమి మీదకి వచ్చిన శరీరంలో ఉన్నప్పుడు ఆయన తక్కువవాడు. శరీరంలో ఉన్నాడు కాబట్టి తండ్రిని వేడుకునే పరిస్థితి, తండ్రిని ఆయన యాచించిన పరిస్థితి ఏర్పడింది. అంత మాత్రం చేత యేసుక్రీస్తు బిచ్చగాడని, ఆయన తండ్రిని యాచించాడని ఇలా అనడం అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే శరీరధారిగా ఉన్నది దినాలు పక్కన పెడితే
ఆయన అంతకుముందు ఉన్నవాడే, అంటే శరీరధారిగా కన్యమర్య గర్భాన జన్మించకముందు ఉన్నవాడు, సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టి నిర్మాణంలో ఉన్నవాడు, ఏమండి శరీరధారిగా జన్మించినవాడు, శరీరాన్ని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్నవాడు. ఆయన ధర్మశాస్త్ర కాలంలో కానీ పాత నిబంధన కాలంలో కానీ ఎన్ని కాలాల్లో కూడా ఆయన ఉన్నవాడు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, ఆది సంభూతుడే ఉన్నాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి అలాంటప్పుడు పరలోకంలో పుట్టాడు అని చెప్పడం మరొక విశేషమైన సంగతి. సాగర్ అనే ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, మరి యేసుక్రీస్తు పరలోకంలోనే పుట్టాడు అని చెప్తున్నాడు. పరలోకంలోనే పుట్టాడు యేసుక్రీస్తు అంటే ఆయన ముందు ఈ పరలోకము ఇవన్నీ ఉన్నాయి, ఆ తర్వాత పుట్టినాడు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. నేడు నిన్ను కని ఉన్నాను, నా కుమారుడు అన్న మాటను తీసుకుని అదిగో కర్ణాడు పుట్టాడు, పుట్టుక ఉంది అని చెప్పడం వాక్యానుసారం కాదు. కాబట్టి అవన్నీ మీకు ముందు చెప్పేశాడు. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు దేవుడా కాడా, అది మీరు దేవుడే అని చక్కగా చెప్పగలుగుతున్నారు. ఎందుకని వాక్యం వింటున్నారు, రిఫరెన్స్లు చూస్తున్నారు, రుజువుల ఆధారాలతో యేసుక్రీస్తు అని నిరూపిస్తున్నాం. కానీ చాలామంది అవి దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే, దేవత్వం ఆయనకి లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని మాటలు మనం పరిశీలిద్దాం ఈరోజు. బైబిల్ తీసి చూడండి, ప్రతి మాట వాక్యంలో ఉందా లేదా అని మీరు కూడా ఏం చేయాలి, చూడాలి, పరిశీలించాలి, అండర్లైన్ చేసుకొని రాసుకోవాలి, బుక్లో రాసుకోవాలి. ప్రకటన గ్రంథం చదవబడిన వాక్యం ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథం 22:13. 22:13 ఏముంది? అల్పయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నాడు. చూడండి, సరే యేసుక్రీస్తుని కూర్చున్న మాట అది. ఆయన ఏమై ఉన్నాడని ఈ 13వ వచనంలో చెప్తున్నాడంటే, నేనే అల్ఫయు ఓమేగయు. గ్రీకు పదాలు అక్కడ ఉపయోగిస్తూ అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నాడు. సరే, అంటే ఆది అంతము ఆయన మూలంగానే కలుగుతుంది. ఆది ఆరంభం అంటే సృష్టి నిర్మాణం యేసుక్రీస్తు వల్లనే కలిగింది. సృష్టి అంతం ఆయన వల్ల కలుగుతుంది అని చెప్తున్నాడు. ఆది అంతమునై ఉన్నాను, అల్పయు ఒమేగయునై ఉన్నాను అని యేసుక్రీస్తు తాను దేవుణ్ణై ఉన్నానని ఇంత స్పష్టంగా చెప్తున్నాడండి. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటవాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గమ్మముల గుండా పట్టణములోనికి, ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. అంటే నేనే నిజమైన దేవుళ్ళై ఉన్నాను, మీరేం డౌట్ పడకండి. నేనే మార్గమై ఉన్నాను, జీవమై ఉన్నాను, నా తండ్రి దగ్గరికి నేనే మిమ్మల్ని తోడుకుని పోగలను అని చెప్తున్నాడు. జీవవృక్షమునకు హక్కు గలవారు అయి ఉండండి, అంటే హక్కు సంపాదించండి. ముందు జీవవృక్షానికి హక్కు అంటే పరలోకానికి అర్హత. జీవం అంటే పరలోకంలో దొరికేది, అక్కడ దేవుడు ఇచ్చేది. దానికి హక్కు గలవారే ఉండండి అని చెప్తున్నాడు. మీరు భయపడకండి. గుమ్మములకున్న ఆ పట్టణంలోనికి, గుమ్మం అంటే ఏంటి? దూరం ప్రవేశించేది. ఇప్పుడు ఆ గుమ్మంలోంచి వస్తున్నారు లోపలికి, అంటే ఏంటి? దూరంలో ప్రవేశం. ఆ యొక్క యేసుక్రీస్తు అదే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును, అంటే నేనే ద్వారమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే, మార్గమును నేనే. అంటే ఆయన ద్వారానే, నా ద్వారానే మీకు పరలోకం వస్తుంది. అల్పయు ఒమేగయు నేనే, ఆది అంతము నేనే, మొదటివాడిని కడపటివాడిను నేనే. మీరేమి డౌట్ పెట్టుకోకుండా అండి, యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను దేవుళ్ళై ఉన్నానని ఇంతకన్నా స్పష్టంగా ఇంకెవరు చెప్పగలరు?
ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం అసాధ్యం. ఎవరు చెప్పారు? పోనీ యేసు ప్రభువే చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? యోహానుకి. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు పద్మాసు దీపమున పరవాసిగా అనేకమైన హింసలు బాధలు పొందినవాడు చెప్తున్నాడు. ఎలా చూడండి, వినండి. డొమిషియన్ చక్రవర్తి రోమా పరిపాలన చేసినప్పుడు ఏమండి ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. డొమిషియన్, ఆ డొమిషియన్ చక్రవర్తి ఏం చెప్పేవాడు తెలుసా? నేనే దేవుడు అని చెప్పేవాడు. నన్నే ఆరాధించాలి ప్రజలందరూ. అర్థమవుతుందండి? రోమా చక్రవర్తి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు ఉన్నాయి కదా, 4 రాజ్యాలు. మీరు చెప్పండి, ఎవరన్నా 4 రాజ్యాలు ఆడవాళ్ళు చెప్పండి. అది వెరీ గుడ్. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. అలా పరిపాలించిన కాలంలో డొమిషియన్ చక్రవర్తి ఒకడు, పరిపాలకుల్లో ఒక పరిపాలకుడు చక్రవర్తి. ఆయన ఏం చెప్పాడంటే చాలా కఠినుడు, చాలా దుర్మార్గుడు. వాడు ఏం చెప్పాడంటే నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పాడు. ప్రజలందరికీ చాటింపు వేయించాడు. ఏం చెప్పాడమ్మా? నేనే దేవుణ్ణి, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి, నాకు అందరూ పూజలు చేయాలి, నన్ను అందరూ ఆరాధించాలి, నన్ను అందరూ మహిమపరచాలి. వేరొక దేవుణ్ణి ఎవరినైనా ఆరాధిస్తే చంపేమని ఆర్డర్ వేశాడు. ప్రకటన గ్రంథం ఈ యొక్క 93 క్రీస్తు శకం 93, 96 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడినది. ఆ కాలంలో పరిపాలనలో ఉన్నటువంటి వాడు ఈ డొమిషియన్ చక్రవర్తి. వీడు చాలా క్రూరుడు. వీడు వాడిని దేవుడిగా నమ్మి వాడిని గణపరిచిన వారిని బాగా ఉండనిచ్చాడు. వాడు దేవుణ్ణి, నువ్వు దేవుడు వెలగవుతావు, నువ్వు ఒక చక్రవర్తివి, నువ్వు ఒక మనిషివి, నిన్ను ఆరాధించాల్సిన అవసరం మాకేముందయ్యా అని తిరస్కరించిన వాళ్ళని అతి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. భయంకరంగా హింసించడం మొదలుపెట్టాడు. అందులో యూదులు, వాళ్ళందరూ యేసుక్రీస్తును వెంబడించిన వాళ్ళే ఉన్నారు. యూదుల్లో ఎక్కువ మంది. వాళ్ళ ద్వారా రోములో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. కాబట్టి క్రైస్తవులందరూ యేసుక్రీస్తుని దేవుడిగా ఆరాధిస్తున్నారు, దాన్ని ఆరాధించడం లేదు. కాబట్టి వాళ్ళందరినీ హింసించండి. అర్థమవుతుందండి? వాళ్ళందరినీ హింసించండి, వాళ్ళందరినీ శ్రమల పాలు చేయండి, వాళ్ళందరి చేత వెట్టి చాకిరీ చేయించండి, గట్టి పనులు చేయించండి, కానీ వాళ్ళకి తిండి పెట్టకండి. వాళ్ళ చేత రాళ్ళు బద్దలు కొట్టించండి, వాళ్ళ చేత గోతులు తవ్వించండి, నూతులు తవ్వించండి, వాళ్ళ చేత ఇటుకలు తయారు చేయించండి. ఇలా ఏ హింస అయినా సరే పని చేయించండి, కానీ అన్నం మాత్రం తక్కువ పెట్టండి. తక్కువ అంటే తక్కువ తిని ఎక్కువ పని చేయండిరా. మీరు యేసుప్రభు దేవుడు అంటున్నారు కదా క్రైస్తవులు, మిమ్మల్ని నేను హింసిస్తాను. మీరు యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకోండి, యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకోండి, మిమ్మల్ని వదిలేస్తానన్నాడు. కానీ ఎవరు కూడా సావనైనా చేస్తాం, కానీ ఈమె ఎంత హింస పెట్టినా హింసించబడతాం, కానీ యేసుప్రభు దేవుడు కాదని మేము చెప్పాం. ఎలా చూడండి, దుస్థితి ఇక్కడే పెట్టండి, దేవుడి మీద, వాక్యం మీద పెట్టండి అండి. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. కొంతసేపు చెప్పి ముగించేస్తాను. ఏమన్నాడు? నేనే దేవుణ్ణి అండి. యేసుక్రీస్తుగా దేవుడు. నేను దేవుణ్ణి ఒప్పుకుంటే మిమ్మల్ని వదిలేస్తాను చంపకుండా. ప్రారంభ శతాబ్దపు చరిత్ర మీరు చూస్తే ఆ చరిత్రలో వాడు ఎంత క్రూరంగా క్రైస్తవుని హింసించాడో, క్రైస్తవుల్ని వాడు చంపడం మొదలుపెట్టాడో అర్థమవుతుంది. అప్పుడే ప్రకటన గ్రంథం ఆత్మ వలన మరి యోహాను రాశాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. అక్కడ ఉండి ఆయన పుస్తకాలు రాస్తూ సరసాల్లో ఉండి, అంటే బంధకాల్లో ఉండి పద్మాసు దీపంలో ఆ పుస్తకాలు రహస్యంగా ఆయన రాసినటువంటి పత్రాలు
రహస్యంగా ఊళ్ళోనికి పంపించి భద్రపరచమని, వాటిని ప్రజల కొరకు వెళ్ళే వరకు వాటిని కాపాడమని రహస్యంగా శిష్యుల చేత పంపిస్తూ ఉండేవాడట. ఆయన కూడా బంధించేశారు. యోహాను గారు, నువ్వేంటి రోతపత్రులు రాస్తున్నావు, రాసేవాళ్ళందరినీ వాళ్ళకి పెన్ ఇవ్వకండి, వాళ్ళకి పేపర్లు ఇవ్వకండి. అంటే పేపర్లు అంటే అప్పుడు రాసిన విధానంలో అప్పటికి పేపర్ లేదు. ఈ రాత రాయడానికి అవకాశం లేకుండా చేయండి అని వాళ్ళకి చెప్పేవాడు. అయినా కూడా రహస్యంగా రాసి యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆయన రాసి ఈ ప్రకటన గ్రంథం కంప్లీట్ చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ ఎంత శిక్ష అయినా అనుభవించారు, కానీ ఒక్క మాట వాళ్ళు చెప్పలేదు. ఏ మాట? యేసు ప్రభు దేవుడు కాదన్న మాట చెప్పలేదు. అదే మీరు ఇప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా వచ్చి మీరు యేసుప్రభుని నమ్మారా నిజంగా? మీరు యేసుప్రభుని నమ్మితే మీ ఆధార్ కార్డులోంచి మీ పేరు తీసేస్తాం, లేదా రేషన్ కార్డులోంచి మీకు సరుకులు ఇవ్వో ఏమేమో, మీరు యేసుప్రభుని నమ్మారా లేదా చెప్పండి అని అడిగితే, లేదని మీరు సరుకులు ఇచ్చినా ఏమిచ్చినా ఏమివ్వకపోయినా మేము యేసుప్రభుని నమ్మామని చెప్తారా? లేదా అయ్యో మేము క్రైస్తవులు కాదండి మేము హిందువులు అని చెప్తారా? ఏమని చెప్తారు? హిందువులు అంటే మేము యేసుప్రభుని నమ్మలేదండి, మిగతా వాళ్ళని నమ్మామని అర్థం, విగ్రహాలను నమ్మామని అర్థం. అలాగా మారిపోయినటువంటి క్రైస్తవులు సమాజం ఈరోజు చాలామంది ఈ అప్లికేషన్లో వాటిల్లో ఫిలప్ చేసేటప్పుడు ఏం పెడతారు? నేను హిందువుడినే అని పెడతారు. క్రైస్తవుడు అని పెడితే వచ్చాయేవో రాకపోతాయని విసరా. ఆ రోజు వాళ్ళు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు దేవుడనే మేము చెప్తాం, కానీ నువ్వు దేవుడని మేము చెప్పావు. నువ్వు చంపేసినా పర్లేదు, హింసించినా పర్లేదు, ఎంత భయంకరంగా మా రక్తాన్ని సిందించినా కూడా పర్లేదు. రక్తం ఏర్లై పారినట్టు అయిపోయిందంటే ఆ రోజుల్లో అతను పెట్టిన హింసకి. డొమిషన్ చక్రవర్తి పెట్టిన హింస. ఆడు బతికున్నంతకాలం వాళ్ళకి బాధలు తప్పలేదండి. వాడు చచ్చిపోయిన తర్వాత మరొక రాజు పరిపాలనలోకి వచ్చాడు. అప్పుడు క్రైస్తవులుగా మీరు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, సరసాల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేయండి, హింసలో ఉన్న వాళ్ళందరినీ వదిలేయండి, రహస్య ప్రదేశాల్లో అష్టకష్టాలు పడుతున్న వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు ఇంకో రాజు. ఆ రాజు పేరు మర్చిపోయిన అతను వచ్చిన తర్వాత, డొమిషన్ చచ్చిపోయిన తర్వాత అందరినీ వదిలేశారు బయటికి, సరసాల్లో బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ. కనుక యేసుక్రీస్తు దేవుడు కాదనేటువంటి బోధ ఈరోజు జరుగుతుంది. ఆయన దేవత్వంలో ఉన్నవాడు కాదు. అలాగైతే ఆయన ఎందుకు తండ్రికి యాచింతాడు, అడుక్కుంటాడు, ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు అంటే కుమారుడు పాత్ర ధరించాడు కాబట్టి శరీరధారిగా ఉన్నప్పుడు. అది ఎప్పుడండి? అది యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఈ మరణం పొందకుండా ఉండడానికి ఒకవేళ అవకాశం ఉంటే కలిగించాడు, అయినను నీ చిత్తమే, వెంటనే మళ్ళీ నీ చిత్తమే జరుగునుగాక అని తండ్రి చిత్తానికి లోబడ్డాడు. అలాగని దేవత్వం లేదా? యేసుక్రీస్తు దేవుడు కాడా? ఎవరండి చెప్పిన వాళ్ళు? ఎలాంటి బోధలు చేస్తున్నారండి ఈరోజు? మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. తానే దేవుణ్ణి అనేటువంటి పరిస్థితి డొమిషన్ చక్రవర్తి. ఆల్ఫయు ఒమేగయు, ఇక్కడ కూడా సేమ్ అదే మాట, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును నేనేనని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుడి గురించి చెప్తున్నాడు అక్కడ. ఆల్ఫయు ఒమేగయు అంటే ఆది అంతము అని అర్థం. ఏమండి? వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో అంటే గతంలో ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని, ఎప్పుడు ఉండేవాడిని. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నవాడిని, అప్పుడు ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని, ఎప్పుడు ఉన్నవాడిని అని అర్థం. గతంలో ఉన్నాను, ప్రజెంట్ ఉన్నాను,
ఫ్యూచర్లో నా భవిష్యత్తులో కూడా ఉండేవాడిని. ఐఎమ్ అల్ఫా అండ్ ఒమేగా అండ్ ద బిగినింగ్ అండ్ ది ఎండింగ్ అని చెప్పాడు. ఏంటండి ఏం అర్థమవుతలేదా? యేసుప్రభు దేవుడు కాదని ఎలా చెప్తున్నారు? ఇంత స్పష్టంగా ఆయనే నేను దేవుడు అని చెప్తుంటే ఆయన దేవుడు కాదని చెప్పడానికి మనమెవరు? ఆయన దేవుడిని దేవుడు యేసుప్రభు దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు అంటారు. తప్పది. ఎందుకు చెప్పుకోలేదు? యేసుప్రభు దేవుడిని చెప్పుకున్నాడు అనేక మార్లు, నేను దేవుళ్ళని చెప్పుకున్నాడు ఆయన. అయితే అది డైరెక్టర్గా కాకుండా ఇండైరెక్టర్గా ఉంటున్నటువంటి విధానం అర్థం కాక ఎప్పుడే చెప్పలేదు, ఎక్కడ చెప్పుకోలేదు అంటారు. తండ్రికి కుమారుడుగా వచ్చాడు, తండ్రి చిత్తం అందుచేత మరుగై ఉన్నటువంటి పరిస్థితిని తెచ్చాడు తప్ప దేవత్వం లేనివాడు కాదు యేసుక్రీస్తు. ఏమండి, మీరు తెలుసుకొని ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పాలి ఇలాంటి సత్యాన్ని. అంటే ఏం చెప్పాలి? ఈ సత్యాన్ని చెప్పాలి పిల్లలకి. అందుకే నేర్పించడం, రండిరా మంగళవారం బైబిల్ క్లాస్కి కుర్రోళ్ళు అంటే ఆ మంగళవారం బైబిల్ క్లాస్కి ఇంకా అదనంగా రావట్లేదు. ఇగో మన అభి, ఈ యొక్క అభి అంటే నువ్వు కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద అభి. ఏడి అభిరామ్ క్రిస్సు, అభిరామ్ ఒకరు. అభిరామ్ ఏడి? మీ అబ్బాయి తీసుకొచ్చా కదా. అడిగో చెప్ప ఇలా చేయొద్దా, మీరు రావాలి. సంతోష్ కూడా తీసుకురావాలి. ఇక్కడ అగ్రహారం కుర్రాళ్ళు ఎలాగో వచ్చేస్తున్నారు, మీరు కూడా రావాలి. మీ ఇద్దరు మంగళవారం. ఎన్ని విషయాలు యేసుప్రభు దేవుడు కాదంటే ఆహా నిజమే కావాలని వదిలేస్తే నీకాడ సరుకు లేదని అర్థం, వాక్య జ్ఞానం లేదని అర్థం. దానికి వాక్య జ్ఞానం ఉంటే మనం దేవుడి గ్రంథం ఏం చెప్పిందో చెప్పాలి. యెషయా గ్రంథం 43:10, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? టక్కమని బైబిల్ తీసి చదువుతలేదు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును లేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. యెహోవా దేవుడి కొరకు చెప్పబడిన మాట ఇది ఎంత వాస్తవమో యేసుక్రీస్తునికి చెప్పబడిన మాటగా కూడా ఇది అంతే వాస్తవమైంది. దేవుని పిల్లలను ఆలోచించండి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు, దైవ కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు అని స్పష్టంగా దేవుని వాక్యం గ్రహించాలి. మీరు గ్రహించినట్లు ఇవన్నీ మీకు చెప్తున్నాను. కానీ చాలామంది నేనే దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళని నమ్ముతున్నారు. తెస్సలోనికి రాసిన పత్రికలో ముందే చెప్పాడు పౌలు, కొంతమంది ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పాడు కదా. 2వ అధ్యాయము తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము అండి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి అనుకుంటాను. 3వ వచనం. అనగా అది కాదు, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రకు పాప పురుషుడు బయటపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడి, ఇక్కడి నుంచి జాగ్రత్త చూడండి 4వ వచనం నుంచి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటినీ ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుళ్ళని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగాను ఎవడును మిమ్మును యేసుప్రభు దేవుడు కాదని తానే దేవుళ్ళని చరిత్రలో డొమిషన్ చక్రవర్తి ఒకడు వచ్చాడు. తానే దేవుళ్ళని దేవాలయంలో నాకు పూజలు జరగాలని వాడు విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకున్నాడు 1వ శతాబ్దంలో.
రోమాను పరిపాలించిన చక్రవర్తి, రోమా చక్రవర్తి. రోమానే కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ పరిపాలించిన చక్రవర్తి. వాడే దేవుడు అన్నాడు, వాడే పూజింపబడాలన్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాదన్నాడు. క్రైస్తవులందరినీ చంపాలి, క్రైస్తవులందరినీ హింసించాలి అని దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నేను ఎవ్వడు మాసపరచనీయకుండా చూసుకోండి, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించుకోండి అని ఎప్పుడో చెప్పేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక సాతాను కూడా ఏం చేశాడు? వాడి సింహాసనాన్ని హెచ్చించుకున్నాడు. మహోన్నతునితో సమానునిగా వాడి సింహాసనాన్ని హెచ్చించుకొని, నేనే దేవుణ్ణి, మీ పూజలన్నీ నాకే చేయండి, నన్ను మీరు మహిమపరచండి, ఆ దేవుడు కాదు అసలు దేవుడు నేనని ఆడన్నాడు అపవాది. నేనే దేవుడిని మొదటి శతాబ్దంలో డొమిషన్ చక్రవర్తి అన్నాడు. అలాగే ఎందరో ఈరోజు బాబాలు, స్వామీజీలు, వాళ్ళు కూడా దేవుళ్ళు అవతారాలు ఎత్తుతున్నారు, దేవుడు గెటప్లు వేస్తున్నారు, దేవుడు వేషాలు వేస్తున్నారు. వాళ్ళు దేవుడని ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. మరి క్రైస్తవులు యేసుక్రీస్తే దేవుడని నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? ఇంకా అర్థమవుతుందండి. ఆయన కన్యమర్య గర్భాన శరీరధారిగా జన్మించి శిలువ పైన మరణించి తిరిగి లేచిన సన్నివేశం పక్కన పెట్టండి. అది పక్కన పెడితే ఆయన ఆది నుంచి ఉన్నవాడు, అంతమై ఉన్నటువంటి వాడు, యుగాలను అన్నీ అంతమైన తర్వాత ఉన్నవాడు. దేవుడన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? యేసుప్రభు దేవుడు కాదని ఎలా చెప్తున్నారు? ఆయనే దేవుడిని ఆయన చెప్తున్నాడు. విసరా. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ యొక్క సమాజం? బాధకులు అనేకులు, డిబేట్లు అనేకులు, వాదాలు, వితర్కాలు, వివాదాలు, జగడాలు. వాడు గొప్ప అనిపించుకోవడానికి, గొప్పవాళ్ళని తెలియజేసుకోవడానికి మీడియాలోకి వస్తున్నారు, యూట్యూబ్లోకి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? నీ తప్పు అంటే నీ తప్పు, నాది రైట్ అంటే నాది రైట్ అని చెప్పుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకో. మరి ఎవరు గొప్ప? ఎంతకని ఎవడు గొప్ప కాదు. ఎవడికి వాక్యం తెలియదు. ఎలాగనండి? అర్థమవుతుందమ్మా? ఎవడికి వాక్యం తెలియదు, పూర్తిగా తెలియదు, 100%. ఏదో కాస్త తెలిసేసరికి కాళ్ళు ఎగరేస్తున్నారు. ఎవడికి వాక్యం పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇది మహోన్నతుని యొక్క మహాజ్ఞానం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మహాజ్ఞానం. మానవ మేధస్సుకి, వాడి మస్తిష్కానికి అందలేదు ఇది. ఏదో కొంత మనకు తెలిసింది, ఆవగింజంత, ఆవగింజంత కూడా కాదు, ఆవగింజలో సగం బద్ద కూడా తెలియదు మనకి. అది మనకు తెలిసిన కాడికి ఏదో చెప్పుకుంటున్నాం అంతే. మనం ఏదో మహా మేధావులం అయిపోయినప్పుడు మనకంతా బాగా తెలిసిపోయినట్టు మనం అనుకోవడానికి వీలు లేదు. కనుక ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో, ఏమండి, అటువంటి అంతటిని ఎదిరించి నేనే దేవుడిని, నాకే పూజించండి, నన్నే ఆరాధించండి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అని మరి దేవుడు వాక్యం అని తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లరా ఆలోచించేది. దేవుడికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, దేవునికి శత్రువులుగా మారిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగో రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25. మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలముల అర్ధకాలములను అతని వశమున ఉంచబడుదురు. అంటే వాడు రాజు అయ్యాడు కాబట్టి ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతి భక్తులను నలగగొట్టుచు హింసించేవాడు అనమాట. వీడు హింసించే 23వ పులకేసి. ఆ పదం ఎప్పుడైనా విన్నారా? 23వ పులకేసి.
దేవుడు విన్నావా? ఎన్ని ఉంటారు మీరు. అలాంటి పులకేసియే డొమిషను. ఇతను చాలా హింసించేవాడు భక్తుల్ని. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఈ పండగలు, అమావాస్యలు, ఇలాంటి విచారణ అన్నీ చేసి ఇలాంటివి చేయకూడదు. మీరు అందరూ మీరు ఆరాధనకి వెళ్ళకూడదు, ఆరాధించడానికి కుదరను అని చెప్పేవాడు. కనుక ఈ డొమిషియన్ చక్రవర్తి చాలా, అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ చరిత్రలో ఇతని కోసం స్పష్టంగా రాయబడింది. చాలా క్రూరుడు, భయంకరుడు. క్రైస్తవులను ఆరాధించుకోనివ్వలేదు, ఆరాధనకి వెళ్ళొద్దని చెప్పాడు. సెలవు ఇవ్వమంటే ఇస్తున్నారా? ఆదివారం కూడా సెలవు ఇవ్వట్లేదు. వీళ్ళు ఎవరో వీళ్ళే డొమిషియన్ చక్రవర్తులు. ఉద్యోగాలు ఆదివారం కూడా చేయమంటున్నారు, ఆదివారం కూడా డ్యూటీలు వేస్తున్నారు, ఆరాధనకి వెళ్ళొద్దు అంటున్నారు. అంతెందుకు, ప్రభుత్వమే అలా తయారైంది. జీవో తీసుకొచ్చింది కొన్ని రాష్ట్రాల్లో. ఆల్రెడీ అది కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. సండే వర్కింగ్ డేగా మార్చేశారు, మంగళవారాన్ని హాలిడేగా మారుతున్నారు. సండే ఆల్రెడీ వర్కింగ్ డే, అది హాలిడే కాదు, సెలవు రోజు కాదు సండే. ఎందుకని అలా మారుతున్నారు? ఆదివారం అందరూ ఆరాధనలకే వెళ్ళిపోతున్నారని, ఆరాధనలకు వెళ్ళిపోయి ఆ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారని. ఇదేదో విదేశీ మతం, దీన్ని అణగదొక్కాలంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళనీయకుండా చేయాలని ఆదివారం కూడా డ్యూటీలు, ప్రైవేటు కంపెనీలు కానీ, ప్రైవేటు ఆఫీసులు కానీ, గవర్నమెంట్ వాళ్ళకి అన్నీ మార్చేసే జీవో తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా త్వరలో వచ్చేస్తుంది. ఆ జీవో వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆదివారం ఆరాధనకు రాగలవా? రాలేవా? జీవో వచ్చేసింది, ఆదివారం ఎవరో సెలవు లేదు, డ్యూటీలో ఉండాలి. మరి అలాంటి జీవో పాస్ అయిన తర్వాత కూడా నువ్వు ఆదివారం డ్యూటీ మానేసి దేవుడి దగ్గరికి రాగలవా? లేదా దేవుడి సన్నిధి మానేసి డ్యూటీలోనే కొనసాగగలవా? అప్పుడు తెలిసిపోద్ది నీలో ఎంత విశ్వాసం ఉందో, నీలో ఎంత భక్తి ఉందో, నీ బండారం బయటపడుతుంది. అప్పుడు ఎప్పుడు అలాంటి జీవో రానివ్వండి, రావాలి. అలాంటివి వచ్చినప్పుడే కదా తెలుస్తుంది నీ భక్తి ఎంత ఉందో. భక్తి అంటే దాన్ని నిర్వహించడం తెలిసి అసలు భక్తి అంటే ఎవడు ఉద్యోగం వాడు చేసుకోవచ్చు, ఎవడు వ్యాపారం వాడు చేసుకోడు, ఎవడు గొడవ తేడండి తన వ్యాపారం దాన్ని చేసుకుంటాడండి, అది భక్త. ఎవడు గొడవ తేడండి వాడు ఉద్యోగం వాడు చేసుకుంటాడండి, ఉద్యోగానికి వెళ్ళడం రావడం తప్ప ఏం తెలియదండి, అది భక్త. అతని వ్యాపారం అతను అతను జాబ్ అతను చేసుకోవడం, లేకపోతే అతను వర్క్ అతను చేసుకోవడం, అది భక్తి అనుకుంటున్నారా? భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను ఆదరించడం, విధవరాళ్లను పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే కదా నిజమైన భక్తి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తెలిసిందే. కానీ అదే నిజమైన భక్తి అనే సంగతి చాలామంది గ్రహింపక నమ్మకంగా ఉద్యోగం చేస్తాడండి, భక్తుడండి, అదేంటి అది భక్తి అంటే యుక్తి. ముందు దేవుణ్ణి ఆరాధించడంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కాదంటలేదు. చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకములైన భక్తి ఏదనగా, పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించడం, అంటే చేయుతనివ్వడం, సహాయం చేయడం. ఇహలోక మాలిన్యము విధవరాండ్రుల విషయం సహాయం చేయాలంట, దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలట. తర్వాత 3వది ఇహలోక మాలిన్యము, పాప మాలిన్యం అంటకుండా పవిత్రంగా కాపాడుకోవాలి. అది భక్తి అంటే. చాలా కాముగోయిందండి. వెల్లడి ఎడ్యుకేషన్ అండి, వాళ్ళందరూ జాబ్ వాలర్స్ అండి. అంటే భక్తులా? జాబ్ వాలర్స్ అంటే భక్తులా? చెప్పరండి. జాబులు చేసుకుంటే భక్తులనా? వ్యాపారాలు చేసుకుంటే భక్తులనా? ఎవరి గోడకి వెళ్ళరండి, వెళ్ళిన దారి వచ్చిన దారి, అది భక్తి కాదు.
జీవనోపాధి కోసం అది బతికే యుక్తి. కానీ భక్తి ఏదంటే ఇదిగో దేవుడి దగ్గర నువ్వు ఉండాలి, దేవుడి పనిలో నువ్వు ఉండాలి. దేవుడి పని చేయడం భక్తి అంటే అండి. ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే వాడే భక్తుడు అన్నాడు, వాడే పరలోకం వెళ్తాడు అన్నాడు. భక్తి ఎలా ఉండాలి? కత్తిలా ఉండాలి. కత్తికి ఎలా ఉండాలా? పదును ఉండాలి. భక్తికి శక్తి ఉండాలి, కత్తికి పదును ఉండాలి. అవి ఏమి లేవు క్రైస్తవులకి. అలాగే ఇలా వచ్చేసే పరిస్థితిలో ఉన్నారు. కనుక అల్పయు ఓమేగయు నేనే, ఆది అంతము నేనే, మొదటివాడును కడపటివాడును నేనే. ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయండి చూడండి. ప్రకటన గ్రంథం 21:6 చదివారా? 21:6 ప్రకటన గ్రంథం. సమస్తమైనవి నేనే, అల్ఫాయు ఒమేగయు, ఆది అంతమునై ఉన్నాను. సరే, అదే మాట. అలాగే మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు ఆస్వాధీనములో ఉన్నాయి అని చెప్పాడండి. ఏమై ఉన్నాడంట? మొదటివాడై ఉన్నాడు, కడపటివాడై ఉన్నాడు, జీవించువాడై ఉన్నాడు, మృతుల్లో నుంచి లేచిన వాడై ఉన్నాడు. పాతాళ లోకము యొక్కయు మరణము యొక్క తాళపు చెవులు సర్వాధికారం గలవాడని. తాళపు చెవులు ఉన్నాయంటే మరణం మీద, పాతాళం మీద సర్వాధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు కాడా? యేసుప్రభు దేవుడు కాడా? నేను దేవుడిని యేసుప్రభు చెప్తుంటే అర్థం కావట్లేదు చాలామందికి. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన్ని నేను గొప్పగా ఎంచాలి. ఇక్కడ ఆయన నాకన్నా గొప్పవాడని నేను చెప్పాలి. యేసుప్రభు చెప్పాలి. ఎందుకని? కుమారుడుగా భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆ తండ్రికి కుమారుడు లోబడి ఉండడం అది ధర్మం, న్యాయం. అది దాన్ని కట్టుబడి, చట్టాన్ని కట్టుబడ్డాడు యేసుక్రీస్తు. అంత మాత్రం చేత ఆయన బిచ్చగాడు, ఆయన అడుక్కునేవాడు, ఆయన తక్కువవాడు, ఆయన మధ్యలో పుట్టినోడు, ఏం మాట్లాడే అదని యేసుప్రభుని భయపడుతున్నట్ట, హీనపడుతున్నట్ట, గణపడుతున్నట్ట, హీనపడుతున్నట్ట? చెప్పండి దేవుని పిల్లారా. మీకే ఈ మాటలు చదువుతుంటే మీకే అర్థమవుతలేదా నాగరాజు గారు? మీకే అర్థమవుతుంది. మరి చదువుకుని పెద్ద పెద్ద ఎంఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకి బైబిల్ ఎందుకు అర్థమవుతలేదండి? యేసుప్రభు దేవుడు కాదని ఎందుకు చెప్తున్నారండి? ఎంతమంది చెప్తున్నారు మీరు ఆ మీడియాలో చూడండి. కనుక యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనకి దర్శనం ఇచ్చాడు యోహానికి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఐఎమ్ లివింగ్ గాడ్ అని చెప్తున్నాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయిరా బాబు అంటుంటే, నువ్వు దేవుడు కాదురా బాబు అని మీరెందుకు అంటున్నారు? మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు, మరణమునకు ఆయన మీద అధికారం లేదు. శరీరధారిగా ఉన్నప్పుడే మరణానికి లోనయ్యాడు ఆయన. శరీరం అయిపోయింది, మరణం అయిపోయింది, సమాధిని తిరిగి లేచి మహాశక్తిమంతుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కుడిపార్శాన్ని కూర్చున్నాడు. ఆయన అంత అద్భుతమైన శక్తి గలవాడే ఉంటే సర్వాధికారము పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడిందని అంటుంటే ఆయన దేవుడు కాదని ఎలా చెప్తున్నారండి? దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని కన్నా కొంచెం తక్కువ వాడిగా చేసేది అన్న మాట ఎప్పుడుదంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొంచెం తక్కువగా వాడిగా చూపించబడ్డాడు. సమాజంలో శరీరంతో ఉన్నాడు కాబట్టి, మానవ మాత్రుడుగా పుట్టాడు, తల్లి గర్భాన్ని జన్మించాడు కాబట్టి నీవు నన్ను కొంచెం తక్కువ వానిగా చేసేటివి అన్నాడు. అంతేగాని
యేసుప్రభుకి దైవత్వం లేదు, ఆయన దేవుడు కాదు అని అర్థం కాదది. అలాగే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని యొక్క మూర్తిమంతమునై ఉండి సమస్తమును నిర్వహించుచున్నవాడై ఉన్నట్టుగా దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరటండి ఆయన? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమంత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఏమండి? సమస్తమును నిర్వహించుచున్నాడంటే మాట చేత, మహత్తు గల మాట చేత. మహత్తు గల మాట అంటే ఏంటి అమ్మా? మహత్తు గల మాట అంటే గొప్ప శక్తి గల మాట, గొప్ప శక్తి గల మాట. మహత్తు గల మాట చేత సమస్తము అంటే ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. నువ్వు చెప్తే జరుగుతుందా? ఒక దేశాధికారి, దేశ అధ్యక్షుడు, ఇప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు ఎవరు? ట్రంప్ చెప్తే ఏమైనా జరుగుతుందా? అంటే ఆయన చెప్తే జరగడం అంటే సునామీ రావాలి అని అంటే వస్తుందా? రాదు. ఈ లోకం అంతా సర్వనాశనం ఇవ్వాలంటే ఆ నాశనం అవుతుందా? అవును. ఆయన ఎంత గొప్పవాడైనా ఆడు చెప్పేది జరగదు, కానీ యేసుప్రభు చెప్పింది జరుగుతుంది. ఎందుకు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, తండ్రి యొక్క తేజస్సు, వెలుగు అంటే తండ్రిని కనబరచడానికి వచ్చిన దేవత్వంలోని దేవుని కుమారుడి పాత్రది ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన తత్వం అంటే తండ్రి తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడంటే తండ్రి లక్షణాలు, తండ్రి స్వభావం, తండ్రి ఆలోచన లోకానికి తెలియపరిచిన వాడిగా ఉన్నాడని ఇంత చక్కగా చెప్తున్నాడు. సర్వత్వము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహోన్నతుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. విసరా దేవుని మహిమ యొక్క తేజస్సు క్రీస్తుని యొక్క పరిశీలన ద్వారా క్రీస్తు ప్రభుని పరిశీలిస్తే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. మనుషులు మరి దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు, ఆ దేవుని యొక్క మహిమను చూపించగలుగుతారు. యోహాను సువార్త 14:9 ఇంకొక మాట చూడండి దయచేసి, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 14:9లో యేసుక్రీస్తు ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, నేనింతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని. అంటే అర్థమేంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. అంటే తండ్రి నేను ఒకటేని అర్థం కాదు. అక్కడ తత్వంలో ఒకటే, స్వభావంలో ఒకటే, ఆలోచనలో ఒకటే, ఉద్దేశం ఒకటే, సంకల్పం ఒక్కటే. కనుక ఆయన తేజస్సు నేనే, ఆయన్ని కనపరచడానికే నేను వచ్చాను. కనుక నన్ను ఆయన కనిపించడు, ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు కదా, శరీరంలోనికి రాలేదు కదా, అయినా నేనే శరీరంలోకి వచ్చాను కాబట్టి నేను ఆయన్ని కనపరుస్తున్నాను. చూసిన మాట ద్వారా క్రీస్తు సమస్తం నిర్వహిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహించుచున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు అప్పచెప్పిన పనిని కరెక్ట్గా చేస్తున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన సమస్తమును కూడా నెరవేర్చుచున్నాడని ఎబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఆలోచించేయండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన నిర్జమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ
మన కొరకు దేవుని సముఖమందు కనబడు నిమిత్తము పరలోకమందే ప్రవేశించాడు. చాలండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ మానవ కల్పితమైనటువంటి చేతులతో నిర్మించినవి, హస్తకృతములు అంటే చేతులతో నిర్మించిన వాటిలో ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకంలోనికే ప్రవేశించాడు. ఏంటంటే పని చేస్తేనే కానీ యేసుప్రభుకే పరలోకం లేదని చెప్తున్నాడు. చూసారా, యేసుప్రభుకే పరలోకం లేదంటే ఆయన మిగతా వాళ్ళకి పరలోకం ఎలాగెత్తాడు? అర్థమవుతుందండి. అంటే ఆయన చేశాడు కాబట్టి పని దొరికింది, చనిపోయాడు కాబట్టి, సిలువలో మరణించాడు కాబట్టి దొరికింది. లేకపోతే దొరకదు అనేటువంటి బోధ అది వాక్యానుసారం లేఖనానుసారంగా ఉన్నట్టుగా కనబడుతుందా? ఆయన ఖచ్చితంగా సిలువ మరణాన్ని జరిగించడానికి వచ్చాడు. తండ్రి చిత్తం జరిగించడానికి అన్నీ ఆయన మానుకున్నాడు. పాపానికి దూరంగా ఉన్నాడు. పరిశుద్ధుడు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన ఆలోచనలు. అలాగే వేసాడు కనుక దొరికింది, అలా చేయకపోతే దొరకదంటే అది విపరీతం. అది ఖచ్చితంగా అలా జరగడానికి వచ్చాడు ఆయన. మధ్యలో ఆయన ఏమైనా బ్రేక్ అయిపోతాడా? మధ్యలో ఏమైనా భ్రష్టుడైపోతాడా? యేసుప్రభు భ్రష్టుడైపోయే స్వభావం, ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఆయనకి? లేవు. ఒక సామాన్యుడికి అర్థమవుతుంది సరిగా అర్థం చేసుకుంటే. మరి గొప్ప గొప్ప వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదండి? ఛాలెంజ్ స్పీకర్లకు ఎందుకు అర్థం కావట్లేదండి? ఎందుకు పప్పులో కాలేస్తున్నారు అంటే దేవుడు అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు కూడా పప్పులో కాలేజీలా చేస్తాడు. అది అర్థమైందా మీకు? అంటే మహామేధావులము మాకు అంతా తెలుసు అనుకున్నవాడు కూడా ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు. అప్పుడప్పుడు తప్పు చేస్తాడు. చేశారు అలాగే ఎందరో. మోసే అంతటి వాడే పప్పులో కాలేసాడు. నువ్వైనాక పెద్ద తీసేసివేం కాదు, మనమైనాక పెద్ద తీసేసివేం కాదు. మోసే అంతటి వాడు ఏం చేశాడు? దేవుని మాటలు మీరి అతిక్రమించాడు. అతిక్రమింతే ఏమన్నాడు? ఈ ప్రజలందరి మధ్య నా మాటలు నువ్వు మీ అన్నగారు అనుసరించలేదు కాబట్టి మీరు పాలు తేలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశం లేదయ్యా, మీకు ఇక్కడితో మీ చాప్టర్ క్లోజ్ అయ్యింది, మీకు డెత్ ఇచ్చేసానని, మరణం ఇచ్చేసానన్నాడు. క్లోజ్ అయిపోయింది, మీ లైఫ్ అన్నాడు. అంటే వాళ్ళు పరలోకానికి యోగ్యులే, కానీ ఇంకా బతకాల్సింది ఉంది, ఇంకా చేయాల్సింది ఉంది. కానీ మధ్యలోనే మీరినందువల్ల వెళ్ళిపోయారు. మాట మీరినందువల్ల. అహరోను కానివ్వండి, మోసే కానివ్వండి. దేవుడు అంత కరెక్ట్గా ఉంటాడు. ఆయన అంత ఖచ్చితంగా ఉంటాడు. మనిషిలాగా మాట తప్పడాలు, లేకపోతే మడం తిప్పడాలు, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా, తర్వాత ఒకలాగా ఇంకోలాగా, డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, ఆకలితో ఒకలాగా, కడుపు నిండితే ఒకలాగా, పొద్దున్న ఒకలాగా, సాయంకాలం ఒకలాగా, తాగితే ఒకలాగా, తాగకపోతే ఒకలాగా ఉంటాడా దేవుడు? అస్థిరుడు కాదు నీకులాగా నాకులాగా, అల్పుడు కాదు నీకులాగా నాకులాగా, స్థిరుడు, మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు, ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాడు ఆయన. ఏమనుకున్నారు దేవుడు? అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో, అది భయభక్తులతో నువ్వు దేవుడి సన్నిధికి ఆరాధనకి టైంకి రావాలి. వరకనే మిమ్మల్ని అందరినీ వచ్చేయండి, లేకపోతే మీరు ఇక్కడ సందాలు వేసేయండి అని మీరు చెప్పడం లేదు. మీకు మంచిది ఆరాధనకు రావడం, మీ కుటుంబానికి మంచిది, మీ పిల్లలకు మంచిది. మీకు దేవుడి భద్రత ఎంతో కాపుదల, ఎంతో గొప్ప సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రికి లేని సెక్యూరిటీ మీకు ఉందంటే, నాకు ఉందంటే మీరు నమ్ముతారా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండే వారిని కాపాడును, రక్షించును. అదే మన చిన్న పని చేస్తున్నాం, గంట ఆరాధన. దేవుడు ఎంత పని చేస్తున్నాడు తెలుసా నీకోసం? మళ్ళీ వారం అంతా నిన్ను కాపాడడానికి దేవదూతలు పెడుతున్నాడు. అన్ని ముందు చేసినవి అన్నీ కాదు, ఇప్పుడు ప్రెజెంట్ జరిగి ఈ ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నిన్ను నన్ను మన అందరినీ కాపాడడానికి దేవదూతల పనిలో పెట్టాడయ్యా. అవన్నీ చూపించడానికి సమయం చాలదు. నువ్వు దేవుడిని ఏమో నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆయన సన్నిధి నిర్లక్ష్యం చే. ఆదివారం 1 గంట కూడా దేవుడికి నువ్వు ఇవ్వకపోతే పరలోకానికి ఇస్తాడా? శాశ్వత కాలం ఉండే లోకం నీకు దొరుకుతుందా?
ఇంకనూ ఆయన దేవత్వం గురించి చెప్తాడు. ఆయన ఎంత గొప్పవాడో చెప్తాడు. ఏమని చెప్తాడు? యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొంది దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్తాడు. నెంబర్ 1 పాయింట్. దేవదూతలను ఆరాధించడం కాదు. యేసుక్రీస్తు దేవదూత కాదు, మధ్యవర్తి కాదు. దేవదూతలే యేసుక్రీస్తుని ఆరాధించాయి. దేవదూతలే దేవునికి పరిచర్య చేశాయి. దెయ్యాలు ఆరాధించాయి. అంతేగాని దేవదూతలను ఆరాధించండి, యేసుప్రభు కూడా ఒక దేవదూత అని చెప్పే బోధ తప్పుడు బోధ. యేసుప్రభు దేవదూత కాదు, దేవుడు. సర్వలోకాన్ని మాట చేత నిర్వహించున్న దేవుని యొక్క మూర్తిమంతమైనటువంటి వాడు, దేవుని యొక్క తేజస్సు అయినటువంటి వాడు. రెండవదిగా యేసుక్రీస్తు అద్వితీయ దేవుని కుమారుడిగా జన్మించినవాడు, శరీరధారిగా జన్మించినవాడు, కనిపించినవాడు. మూడవదిగా యేసు కుమారుని యొక్క బంధంలో కుమారుడైనటువంటి వాడిగా పాత్ర ధరించినవాడు. పాత్రది, అదొక పాత్ర ధరించాడు, కుమారుడి పాత్ర, అంతే. అది ఎంతకాలం అండి? యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలం ఎంతకాలం? కుర్రాళ్ళు చెప్పాలి, మీరు హుషారుగా చెప్పండి రా. మీరు కాదు, కుర్రాళ్ళు చెప్పండి. 33.5 శరీరధారి. అదంతా చిన్న కాలం శరీరంలో పాత్ర ధరించి వచ్చి సంకల్పం నెరవేర్చి చనిపోయాడు. అది చూస్తావా? యేసుప్రభు నేను కాకమని వచ్చి అది చూస్తున్నారు వాళ్ళు. నేను కాకమని వచ్చాడు, మొదటి శతాబ్దంలో పుట్టాడంటే 2025 సంవత్సరాలు అయింది మీ యేసుప్రభు పుట్టా అన్నాడు. అదా ఇప్పటికీ? అంతకుముందు లేడా? జగత్తు పునాది వేయబడక ముందు లేడా? జగత్తుని కలిగించింది ఆయన కాడా? సృష్టికర్త కాడా? ఈ సృష్టి వినాశనం అయిపోద్దా? అయిపోద్ది. అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉండడా? ఉంటాడు కదా. మరి ఆయన దేవుడు కాదనే విధానం ఎంత దౌర్జన్యంగా ఉందో ఆలోచించి. బైబిల్లో దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, భూలోకమందు పరలోకమందు ఆయనకి సర్వాధికారం తండ్రి చేత ఆయనకి తండ్రి చేస్తే దేవుడయ్యాడు. అదో పాయింట్. అర్థమవుతుందండి? ఆయన ముందు నుంచి లేడు, మధ్యలో వచ్చాడు. ఈ ఎక్కడ పాయింట్లో మనకేమీ అర్థమవుతలేదు. కనుక యేసు ఆది సంభూతుడై ఉన్నాడు, గౌరవించబడ్డాడు. ఆది 4వ పాయింట్. 5వ పాయింట్, దేవదూతలు యేసుని ఆరాధించారు. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, దేవదూతలు యేసు ప్రభుని ఆరాధించారు. అది కొలస్సీ పత్రిక 2:18 కింద వారం చదివేశాం. అలాగే ప్రకటన గ్రంథం 22:8-9 వచనాల్లో ఉన్నది, చదవాల్సిన లేదు. యేసు దేవుని కుమారుడు. యేసుకు కుమారత్వము అధికారముగా దేవదూతలు పరిచారకులై ఉండి పరిచర్య చేశారు. హెబ్రీ పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 7-7వ వచనము 14వ వచనంలో దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనా ఈ మాట చెప్పాడు. అది యేసు ప్రభుతోనే చెప్పాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను. దేవదూతలకు ఎవరికి చెప్పలేదు మీరు నా కుమారులని చెప్పాడా? దేవదూతలు కోట్ల దేవదూతలు ఉన్నా ఒక్క దేవదూతలో కూడా మీరు నా కుమారులు అని చెప్పాడా? చెప్పలేదు. కనుక వాళ్ళ సేవకులు మాత్రమే. 7వదిగా యేసు దేవునిగా చెప్పబడి ఆయన కిరీటము నిత్యము ఉండునని వివరించబడింది. రాజా, నీ రాజదాండము నిరంతరము నిలుచును, నీ సింహాసనము నిత్యము నిలుచును. అంటే యేసుక్రీస్తు దేవుడై నిత్యం ఉంటాడని ఆ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చెప్పబడింది. యేసు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు అని చెప్పబడింది. రాజుగా రాజు అయ్యాడంటే అభిషేకం జరిగింది. అది యేసుక్రీస్తు తండ్రి ప్రతిష్ఠించిన వాడిని మీరు ఎలా చేస్తారా అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడింది. అలాగే 9వ పాయింట్, యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మరి దేవదూతల కంటే అత్యంత ఆధిక్యత పొందినటువంటి వాడే అత్యధిక స్థాయిలో తండ్రి అయిన దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నాడని 13వ వచనం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చెప్తుంది. కనుక యేసు దేవదూతల కంటే శ్రేష్ఠుడు.
అది మొదటి అధ్యాయం యొక్క వివరణ ఏంటండి? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం యొక్క వివరణ ఏంటి? యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు, దేవత్వం గలవాడు, దేవుని తేజస్సు గలవాడు, దేవుని మూర్తిమంతమై ఉన్నవాడు. అంటే దేవుని స్వరూపము, ఆ తండ్రి యొక్క చిత్తము, తండ్రి స్వభావము, తండ్రి పోలిక, అన్నీ ఆయన లక్షణాలన్నీ లోకానికి కనబరచడానికి వచ్చాడని చెప్పాడు. మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మోసే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. ఇవన్నీ ఆయన శ్రేష్ఠత్వం గురించి చెప్పాడు. హెబ్రీ పత్రిక పూర్తిగా చదవండి, అలాగే కొలసీ పత్రిక పూర్తిగా చదవండి. దేవుడు యేసుక్రీస్తు దేవత్వం గురించి కొలసీ పత్రిక సవివరంగా చక్కగా చెప్తుంది. చదవండి. చదవరు మీరు బైబిల్? మీరు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చేయొద్దండి. నిజాయితీగా నిక్కర్సుగా చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. చదవకుండా చదివానని చేయగానే ఎత్తారా? ఎవరి సన్నిధి ఇది? ఇదిగో చూడండి, 3 ఇటో నా 3 రోజు చదవాలి బైబిల్ అండి. అప్పుడప్పుడు చదవడం కాదు, అప్పుడప్పుడు అందరూ చదువుతారు. వెరీ గుడ్, దించండి. ఎవరి సన్నిధి ఇది? అందుకని చదవకుండా చదివామని చేయెత్తకూడదు. అది నాలుగుతో మాట్లాడితే నాలుగు తెగిపోద్ది, చేతితో మాట్లాడితే చేయి పడిపోద్ది. ఎవరి సన్నిధి? అబద్ధం ఆడకూడదు. దేవుని పిల్లలారా, దహించు అగ్ని. కానీ చదివితే అర్థమవుతుందండి. బైబిల్ అని చక్కగా చెప్తుంది. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ అద్భుతమైన జ్ఞానం అండి. ఆ వాక్యం చదవకముందు నాకేం తెలియదు. ఎవరు చెప్తే అది చెప్పి నమ్మేసేవాడిని, ఎవరు చెప్పినా వినేసేవాడిని, నమ్మేసేవాడిని. ప్రారంభం రోజుల్లో, బాప్తిసం పొందిన రోజు. ఇప్పుడు నేను ఎవరు చెప్పినా నమ్మను. బైబిల్ ప్రకారంగా ఉందో లేదో పరిశీలన చేస్తాను. అది ఎంత గొప్పవాడని పేరు ప్రత్యేకతలు ఉన్నా నేను నమ్మను. వాక్య ప్రకారంగా ఉందో లేదో నేను చూస్తాను. వాక్య ప్రకారంగా ఉన్న బోధే నేను నమ్ముతాను, మిగతాది ఏది నేను నమ్మను. మరి మీరు ఎలా ఉండాలా? అలాగే ఉండాలా? ప్రతి ఒక్కరు అలాగే ఉండాలా? వాక్య ప్రకారం ఉంటేనే నమ్మండి. లేదా మీ పరిశీలనలో ఏంటి ఎవరు తప్పు చెప్పినా తప్పు అని మీకు తెలిస్తే ఏమండి ఏం చేయాలా? చెప్పాలి. చెప్పరు, మనకి ఎందుకు వెళ్ళిపోండి అంటారు. చెప్పగలిగే ధైర్యం, దమ్ము మీకుందా? లేదు. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మంచిగా ఆరంభిస్తే సగం పని జరిగిపోయినట్ట. మంచిగా ఆరంభిస్తే సగం పని జరిగిపోయినట్టేనని అరిస్టాటిల్, ఆర్థిక శాస్త్రవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. అదేవిధంగా గ్రీకు శాస్త్రవేత్త ఏం చెప్పాడు? మంచిగా ఆరంభిస్తే సగం పని జరిగిపోయినట్టే. అంటే ఏ పని అయినా మనం ఎలాగ ఆరంభించాలి? మంచిగా, మంచి కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మంచి పని కొరకు ఆరంభిస్తే పని సగం జరిగిపోయినట్టే. ఆరంభంలోనే సగం జరిగిపోయిన నిజం. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మరి ఒక సమయంలో అండి డేవిడ్ గారు వచ్చినట్టు కొరకు ప్రార్థన చేస్తారు.